హాయ్ అండి. పిల్లలొచ్చేలోపు ఏదో ఒక స్నాక్ చేద్దామనేసి ఈరోజు ఇంట్లో అయితే ఆలు ఉన్నాయన్నమాట. ఆలూతో అయితే ఇలాగ స్నాక్ చేసేస్తున్నాను. అది కూడా ఆలు బజ్జీ అయితే చేసేస్తున్నాననమాట. చాలా సింపుల్‌గా అయితే చేస్తున్నాను. అది ఇంట్లో ఉన్న ఐటెమ్స్‌తోనే చేసేస్తున్నానండి. ఇంకా శనగపిండిలోకైతే కొంచెము వాము, అలాగే ఉప్పు, కొంచెం సోడా అయితే వేసేసుకున్నాను. వంట సోడా వేసేసుకున్న తర్వాత ఆలూనైతే పీల్ తీసేసి ఇలాగ సన్నగా స్లైసెస్ అయితే చేసేసాననమాట. ఈసారి పర్ఫెక్ట్‌గా వచ్చాయన్నమాట స్లైసెస్. ఎప్పుడు చేసినా కొంచెం మందంగా వస్తాయి. ఈసారి అయితే చాలా పలుచగా అయితే వచ్చేసాయన్నమాట. అలాగే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్న తర్వాత ముందు పిండిలోకి ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకోవాలి. అలా వేసుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయన్నమాట మనకి. ఇంకా నెక్స్ట్ ఇంకా ఆయిల్ వేడైపోయిందండి. ఈ పిండి కూడా మంచిగా కలిపేసుకున్నాననమాట. పిండి అయితే మరీ పలుచగా కాకుండా, గట్టిగా కాకుండా సరిపడినట్టుగా కలిపేసేయండి. ఇంకా నెక్స్ట్ అయితే ఈ ఆలూని మొత్తం కూడా ఇందులోకి మిక్స్ చేసేసి బజ్జీలాగా వేసేసుకున్నాను. చూస్తున్నారు కదా! చాలా క్రిస్పీగా అయితే వచ్చేసాయన్నమాట. ఆలు బజ్జీతో పాటు ఆలు చిప్స్ కూడా చాలా బాగా వచ్చాయండి.